విజయవాడ నుంచి అరుణాచలానికి ఎంత బడ్జెట్ ట్రైన్ జర్నీ అవుతుంది, ఇక్కడికి వచ్చాక తిరువణమలలో బెస్ట్ బడ్జెట్ రూమ్స్ మీకు కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకోసమే. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళందరూ అయితే ఈ గోపురం నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఒత్తులతో. మీరైతే ఇదే మెయిన్ గోపురం అన్నింటిలో కన్నా. ఎర్లీ మార్నింగ్ అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం ఫ్రెష్ అప్ అయ్యాం. సో గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాం. ఓవరాల్గా గిరి ప్రదక్షిణ వచ్చేసరికి 14 కిలోమీటర్స్. మేమైతే 3కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 4:10 అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఒక 5 లింగాస్ అయితే కవర్ చేసాం, మిగతా 9 ఉన్నాయి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ కదా, చెట్లతో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఒక అంకుల్ అయితే బేలు కొడుతున్నారు టింకింగ్. సో మా ఫ్రెండ్స్ అందరూ అయితే పరిగెడుతున్నారు గిరి ప్రదర్శన అయితే తొందరగా కంప్లీట్ చేయాలని. సో దారిలో అనుగుళ్ళలోకి వెళ్తే ఈ గుళ్ళ మటుకి ఇదైతే ఒక రాయి మీద అయితే రూపాయి బిళ్ళ అంతా నిలబెడుతున్నారు. ఈ రూపాయి బిళ్ళ కానీ నిలబెడితే మన కోరికలు అనేవి అంట తీరుతాయంట. సో మా ఫ్రెండ్స్ అందరూ అయితే ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు ట్రై చేస్తే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఒక రూపాయి బిళ్ళ తీసుకుని అయితే ట్రై చేస్తున్నా. దాన్ని పెడతాక చాలా ట్రై చేస్తున్నా కానీ అది మట్టుకు ఉండట్లేదు, మాటికి అయితే పడిపోతుంది. ఇక అలా చేస్తూ అయితే నా ఫలితం అయితే ఫలించింది. నేను పెట్టిన రూపాయి అయితే నిలబడిపోయింది. ఇక దేవుడు నేను కోరుకున్న కోరికలన్నీ నాకు నెరవేరుస్తానని అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా. అరుణాచలం వచ్చి దారిలో నడుస్తూ ఉండగా అయితే ఈ శివపార్వతుల బొమ్మ అయితే కనిపించింది. నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఆ శివలింగంతో అయితే నిజంగా చాలా బాగుంది. అసలు వచ్చిన రూమ్కి మేము పెట్టిన బడ్జెట్కి అసలు బెస్ట్ అయితే దొరికింది. చూసారా కొండ ప్రాంతం వెనకాల ఎంత ప్రశాంతంగా గాలేస్తుందంటే అంత ప్రశాంతంగా గాలేస్తుంది. నిజంగా వర్త్ ఇట్. అసలు విజయవాడలో 6కి స్టార్ట్ అయిన పినాకిని ఎక్స్ప్రెస్ తిరువణమలకి. సో మేము రీచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ 1 అయింది. మీరు రైల్వే స్టేషన్ నుంచి దిగాక ఒక 2-3 కిలోమీటర్స్ లేక ఆటోలో వెళ్ళినా లేక బై వాక్ చేసినా సరే అక్కడైతే మీకు రూమ్స్ అవైలబుల్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే మీకు అయితే రూమ్ గురించి మొత్తం చెప్తారు. సో మీరైతే బడ్జెట్లో మాట్లాడుకుని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వాళ్ళతో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. అయితే దర్శనంకి అయితే వెళ్ళాం. సో మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత మాకు 8 కల్లా అయిపోయింది. గిరి ప్రదర్శన అయితే 8 అయిపోయింది. సో ఇంకా మేము 2 అవర్స్ రెస్ట్ తీసుకుని ఇంకా మధ్యాహ్నం 11:30కి అరౌండ్ ఆ టైంకి వెళ్ళాం. సో మాకు హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. 50 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాం. మాకు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోయింది. కానీ చెప్పాల్సింది ఏంటంటే శివయ్యని మటుకు అయితే మనస్ఫూర్తిగా చాలాసేపు అయితే చూసాను. నిజంగా మనశ్శాంతిగా ఉంది శివయ్యని చూశాక. సో నేనైతే పర్టికులర్ చెప్పాల్సింది ఏంటంటే రాజగోపురం దగ్గర నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ నడితే మటుకు మీకు మొత్తం రూమ్సే కనిపిస్తాయి. మేమైతే లాడ్జ్లో లేము, రూమ్స్ తీసుకున్నాం. సో కొండ పక్కన చూసారు ఎంత ప్రశాంతంగా గాలేస్తుందో. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా నిజంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మటుకు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా మన కంటెంట్ అయితే మటుకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటామా, బాయ్.